హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నాం. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే బామ్మగారు ఈ వివాహం నిశ్చయమైన సందర్భంగా ఎంతో సంతోషంగా మనవణ్ణి తీసుకొని వచ్చి షాపింగ్ చేయడం, ఈ వీళ్ళ హడావిడిలో వీళ్ళున్న సందర్భంలోనే శివాకు సంబంధించిన ఫ్రెండ్స్ వచ్చి ఒక బ్రీఫ్ కేసు మనోజ్కి ఇచ్చి వెళ్ళడం, దాంట్లో శివ రాసిన ఉత్తరాన్ని మనోజు చదవడం, మరి మనోజు ఫ్రీ కావడం, అంటే శివ మీద ఉన్నటువంటి కొంచెం అనుమానం కూడా పోయి శివ పట్ల మళ్ళీ ఇదివరకు మనోజ్కి ఎంత మంచి అభిప్రాయం ఉందో మళ్ళీ అంతే సదభిప్రాయం ఏర్పడటానికి ఆ ఉత్తరం దోహదం చేయడం జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అమూల్యతో మనోజ్ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా ఇద్దరు ఈడు జోడైన జంటగా ఉన్నారన్నారు. అందచందాల్లో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోకుండా ఈ మధ్య కాలంలో ఇంత కన్నులకింపైన వధూవరులని చూడలేదంటూ శ్లాఘించారు, పొగిడారు. అందరి దగ్గర నుంచి ఒకే రకమైన అభినందనలు, హర్షాతిరేక ప్రశంసలు. వచ్చిన వారు మరీ మరీ చెప్పి వెళ్తుంటే రుక్మిణమ్మ గారి మనసు ఏనాడు ఎరగనంత అనిర్వచనీయమైనటువంటి అమృత పూర్ణాభికలశంలా మారిపోయింది. సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన తర్వాత దేవుడిచ్చిన వరంలా ఉంది ఈ సంతృప్తి. ఆవిడ ముఖంలో కనిపిస్తున్న సంపూర్ణమైన సంతృప్తి తనకి లభించిన వెలలేని బహుమతిగా అనిపించింది మనోజ్కి. ఆవిడ మాటికి కళ్ళు తుడుచుకుంటుంటే మనోజు ఆవిడని గమనిస్తూనే ఉన్నాడు. ఆహుతులందరి సమక్షంలో పెళ్లి ముహూర్తం దగ్గర పడినప్పుడు తను లేచి బ్రాహ్మణులు ఉచ్చస్వరంలో మంత్రాలు చదువుతుండగా బ్యాండ్ మేళం సన్నాయి మేళం ఘోషలో తలదించుకొని కూర్చున్న అమూల్య మెడలో మంగళసూత్రం ముడివేస్తుంటే మనోజు చేతివేళ్లు సన్నగా కంపించసాగాయి. ముఖాన చిరు చెమటలు అలముకున్నాయి. ముఖంలోకి రక్తం పొంగి వచ్చినట్టుగా ముఖం ఎర్రబడింది. మనోజ్, ఏమిటిది? పెళ్లి కూతురు కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావా? ఏమిటి ముఖం అంత ఎర్రబడింది? ఆ చెమటలు ఏమిటి? భయం వేస్తోందా? బందీ అయిపోతున్నాను అని అనుకుంటున్నావా? స్వప్న ఏడిపిస్తూ జేబు రుమాలు అందించింది. ఆ క్షణంలో నిజంగానే అతనికి ఎలాగో ఉంది. ఇక వెనక్కి అడుగు వేయలేని బంధంలోకి తన జీవితం అమూల్యతో ముడిపడిపోయింది. బామ్మ చెప్పగా అమూల్యని చూసిన క్షణం నుంచి పరిస్థితులు తనని ఒక ఊపుతో తనని అమూల్యతో కలిసి సుడిగాలిలా ఎత్తివేసినాయి. ఫలితంగా అమూల్య తను భార్యాభర్తలు అయిపోయారు. స్వప్న ఇచ్చిన జేబు రుమాలతో మనోజు చెమటలు తుడుచుకున్నాడు. దయానిధి గారు దండలు తెచ్చి ఇచ్చారు. అమూల్య చెక్కు చెదరని నిగ్రహంతో ఎలాంటి భావం లేనట్టుగా యాంత్రికంగా చెప్పినట్టుగా చేస్తూ అతని మెడలో దండ వేసింది. మనోజు అమూల్య మెడలో దండ వేయబోతుంటే ఎదురుగా పసుపు తాడికి మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. వాటిల్లోంచి క్షణం సేపు శివాముఖం నవ్వుతూ కనిపించినట్టుగా అనిపించింది మనోజ్కి. వెయ్యి మనం, ఏమిటి నీ సందేహం అన్నాడు దయానిధి. పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వారంతా చాలామంది వెళ్ళిపోయినా ఇంకా శారదమ్మ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రుక్మిణమ్మ గారు మేడ మీద ఉన్న మనోజ్ గదిని అలంకరించే బాధ్యత స్వప్నకి అప్పచెప్పింది. స్వప్న అత్యంత ఉత్సాహంగా పువ్వుల దండలు తీసుకొని అలంకరణ చేస్తుండగా మనోజు ఆ గదిలోకి వచ్చాడు. స్వప్న, ఏమిటిదంతా అన్నాడు. చెప్పమంటావా? చెబితే సిగ్గుపడి పారిపోగలవు, జాగ్రత్త. స్వప్న చిలిపిగా చూస్తూ బెదిరించింది. ఈ పిచ్చి పనులేంటి? మనోజ్ వచ్చి మంచానికి పెట్టబోతున్న పూలదండ తీసేసి టేబుల్ మీద విసిరేశాడు. స్వప్న, ప్లీజ్ నాకు కోపం తెప్పించొద్దు. ఇది బామ్మగారి ఆదేశం నాయన. కాస్త నా సరదా కూడా అనుకో. ఆవిడదో చాదస్తం, ఆవిడకి తెలియదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా దయించి? దుర్గా, ఈ పూలబుట్ట పట్టుకుపోతావా? నేను బయట పారేయనా? సీరియస్గా చెప్తున్నావా అంది స్వప్న. చాలా సీరియస్గా చెప్తున్నాను. ఓకే. స్వప్న కిందికి దిగి వెళ్ళిపోయింది. దుర్గ భయంగా అప్పటికే పూలబుట్ట తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో రుక్మిణమ్మ గారు మేడ మీదకి వచ్చేసరికి మనోజు పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటి మనం ఇది? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ. నేను ఇప్పుడా? కుదరదని వాళ్ళకి చెప్పు.
కంపెనీకి యజమానిని నేనే కదా, వాళ్ళు కాదు. వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్తున్నాను. అమూల్యకి చెప్పావా? లేదు, చెబుతాను. చెబుతావా? నువ్వు ఇక ఈ అలవాటు ఈ రోజు నుంచి మానుకోవాలి. అబ్బా బామ్మ, అమూల్యని కూడా వెంట తీసుకెళ్తున్నావా? లేదు, నేను మళ్ళీ వస్తానుగా. నీకు బుద్ధి ఉందా? పెళ్ళై పారాని తడి కూడా ఆరలేదు, అప్పుడే వదిలేసి వెళ్తావా? నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒంటరిగా మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. నేను నీకు చెప్పలేనురా. ఆవిడ బాధగా అని కిందికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత మనోజు పెట్టె తాళం వేస్తుంటే గదిలోకి సుమధురభరితమైన మల్లెలు, గులాబీల కలయిక సువాసన వచ్చింది. గాజుల చప్పుడయింది. అతను తిరిగి చూశాడు. గుమ్మంలో అమూల్య నిలబడి ఉంది. పెళ్ళి పసుపు బట్టలు మార్చేసుకున్నా నుదుట కళ్యాణ తిలకంతో, తల మీద తలంబ్రాలు పోసినప్పటి పాపిట్లో పసుపు ఛాయతో, పెళ్లి కూతురు కళ్ళతో ఆ ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా ఉంది. మనోజు చేస్తున్న పని మర్చిపోయినట్టుగా క్షణంలో సగం సేపు సజీవ సౌందర్యమూర్తిని చూస్తున్నట్టుగా నిలబడిపోయాడు. అతనికి ఆ క్షణంలో గాలిలో విద్యుత్తు ఉన్నట్టే అనిపించింది. వెంటనే ఎంతసేపు అయింది వచ్చి? అక్కడే నిలబడిపోయామే, లోపలికి రా అన్నాడు. అమూల్య లోపలికి వచ్చింది. నేనే నీకు వచ్చి చెప్దామని అనుకుంటున్నాను. నేను అనుకోకుండా హైదరాబాదు వెళ్లాల్సిన పని ఏర్పడింది, వెళ్తున్నాను. అమూల్య తలెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో ఎలాంటి తడబాటు లేదు. ఈ పూట మీరు వెళ్ళి తీరాలా? రేపు వెళ్ళకూడదా? అదేమిటి? కానీ అతను జవాబు చెప్పలేకపోయాడు. బామ్మకు చెప్పినంత ఖచ్చితంగా అమూల్యతో చెప్పటానికి మాటలు నిష్కర్షగా రావటం లేదు. బామ్మగారు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ తలుపులు మూసుకున్నారు. తనని ఎవ్వరూ పలకరించవద్దని చెప్పారు. శారదమ్మ గారు ఏమైంది అంటున్నారు. రేపు మీరు ఊరు వెళ్తే ఆవిడకేమీ అభ్యంతరం లేదుట. ఈ ఒక్కరోజు బంధువుల ముందు ఆవిడని అవమానపరచకుండా. అమూల్య ఆగిపోయింది. మళ్ళీ అంది, అది నేను చెబుతున్న మాట కాదు, మీరు తీసుకోవలసిన జాగ్రత్త. అమూల్య బామ్మ బలవంతం మీద ఆవిడ పోరు పడలేక తనకి నచ్చ చెప్పటానికి వచ్చిందని అర్థం అవుతూనే ఉంది. అతను మంచం మీద హతాశుడైనట్టు కూర్చున్నాడు. తను వెళ్ళిపోతాడు, సందేహం లేదు. కానీ బామ్మ ఏడుస్తూ పడుకుంటుంది. ఇంటి నిండా బంధువులున్నారు. అమూల్య పెళ్లి రోజున ఒంటరిగా ఇది ఎదుర్కోవాలి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన ప్రథమ దినం. ఈ శంక అతని ఆలోచనకి కళ్ళెం వేసింది. అమూల్య వైపు చూశాడు. సందేశం తెచ్చి జవాబు కోసం వేచి చూస్తున్న వార్తాహరురాలిలా నిలబడింది అమూల్య. కొద్దిసేపు ఆలోచనగా మౌనంగా ఉండిపోయిన మనోజు చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చేతిలో తాళం చెవుల గుత్తి టేబుల్ మీద గిరాటు వేస్తూ, సరే, ఆవిడ గారి నిర్ణయమే కానీ నేను ఊరు వెళ్ళటం లేదు, సరేనా అన్నాడు. అమూల్య తల ఊపింది. ఆ కళ్ళలో క్షణం సగం సేపు ఆనంద వీచిక ప్రత్యక్షమై వేగంగా మాయమైపోయింది. అమూల్య వెళ్తుంటే పిలిచాడు. ఆగింది. చూడు, ఈ గదిలో ఇంకెవరైనా అడుగు పెట్టారా? ఊరుకోను. స్వప్నని పిచ్చి వేషాలు వేయవద్దని చెప్పు. ఈ సందేశం ఎవరికి అర్థం కావాలని అతను ఆశించి అన్నాడో ఆ వ్యక్తికి బాగానే అర్థమయ్యింది. అమూల్య వెళ్ళిపోయింది. మనోజు అరగంట తర్వాత కిందకు వచ్చేసరికి రుక్మిణమ్మ గారు అమూల్యకి జడవేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా చుట్టూ కూర్చున్న ఆడవారితో చెలోక్తులు విసురుతూ కబుర్లు చెబుతోంది. అలా నవ్వుతున్న బామ్మను చూస్తుంటే మనోజు మనసులో మళ్ళీ అదే భావం. ఆవిడకి ఆనందం కలిగించే మంచి పని ఒకటి చేశాను. కనీసం ఈ పెళ్లి ద్వారా ఈ సంతోషం దొరికినా అదే చాలు. రాత్రి పొద్దుపోయింది. మనోజు మేడ మీద వరండాలో పడక్కుర్చీలో తల కింద కుడి చెయ్యి ఆనించి పడుకొని ఉన్నాడు. ఇల్లంతా అందరూ నిద్రపోవడంతో నిశ్శబ్దంగా ఉంది. ఉండి బయట రివ్వున గాలి వీచినప్పుడు చెట్ల ఆకుల కదలిక చప్పుడు వినిపిస్తుంది. అతని పడక గదికి వరండాలోకి మధ్యగా ఉన్న గుమ్మం తలుపులు తెరిచే ఉన్నాయి. గదిలో లైట్ వెలుగుతోంది. అరగంట క్రితం అమూల్య ఆ గదిలోకి రావటం అతనికి తెలుస్తూనే ఉంది. అతని మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఒకసారి సంకోచం వదిలించుకొని వెళ్ళి, అమూల్య, నేను నిన్ను మనసా వాచా నిజంగా పెళ్లి చేసుకున్నాను. మనం గతం వదిలించుకొని వర్తమానంలో బ్రతుకుదాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకుందాం. శివాకి మనిద్దరం అంటే ఇష్టం. మనిద్దరం స్మృతి మందిరంలో శివాజ్ఞాపకం భద్రపరచుకొని నూతన జీవితం ప్రారంభిస్తే బాగుంటుంది.
అని చెప్పాలని ఎంతగానో అనిపించింది మనోజ్కి. కానీ అంతలోనే ఆ ఆలోచన సరి అయింది కాదని కూడా అనిపించింది. నా మనసులో ఇంతవరకు ఇంకే ఆడపిల్ల గురించిన ఆలోచన లేకపోవటం వల్ల నాకిది సులభంగా అనిపించవచ్చు. కానీ అమూల్య శివాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి. పరిస్థితుల ప్రభావం వల్ల ఒక విధంగా తప్పనిసరిగా తనకి ఈ వివాహం జరిగిందనే అనుకోవాలి. అమూల్య తన జీవితానికి రక్షణ కోరి ఈ పెళ్లిని ఆశ్రయించి తనకి తానుగా వచ్చి తనకి అధీన అయ్యింది. రక్షణ కల్పిస్తానని చెప్పి ఆశ్రయం కోరి వచ్చిన వారి స్వతంత్రం హరించటం కేవలం అత్యాచారమే అవుతుంది. అమూల్యకి టైం ఇవ్వాలి. తను తొందరపడకూడదు. 100 ఏళ్ల జీవితం కలిసి బ్రతకాల్సిన అనుబంధం. అమూల్య తనకి దగ్గరగా వచ్చింది పూర్తి స్వతంత్రరాలిగా బ్రతకటానికి మాత్రమే. ఈ పెళ్లి పేరుతో స్వతంత్రహీనురాలు కావడానికి అస్సలే కాదు. ఆమె స్వేచ్ఛని కాపాడటం తన కనీస ధర్మం. ఎవరిది? మనోజ్ది. శివాని మర్చిపోమని చెప్పటానికి తనకి హక్కు లేదు. శివ గుర్తు రాకుండా చేయటానికి ప్రయత్నం ఆరంభం కావాలి. ఈ పెళ్ళి పరుల ఎదుట దగ్గరగా ఉండటానికి మాత్రమే. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరి వ్యక్తిగత స్వాతంత్రం వారికి ఇవ్వాల్సిందే. ఇది తను మర్చిపోకూడదు అనుకున్నాడు మనోజ్. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని ఆంతర్యం ప్రశాంతంగా అనిపించింది. లేచి గది లోపలికి వచ్చాడు. అక్కడ అమూల్య టేబుల్ దగ్గర కూర్చొని చెంపకి చేయి ఆనించుకుని టేబుల్ లైట్ వెలుతురులో పుస్తకం చదువుకుంటోంది. అతనికి కోపం, నవ్వు రెండూ ఒకేసారి వచ్చాయి. అతను లోపలికి రాగానే తలెత్తి చూసింది. ఆమె కళ్ళలో ఎప్పటిలాగానే తడబాటు రవ్వంత కూడా లేదు. మనోజు తనే మంచినీళ్ళు కావాలి అని అన్నాడు తడబాటుగా. అమూల్య పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి కూజాలో మంచినీళ్ళు వంపి తీసుకొచ్చి మనోజ్కు ఇచ్చింది. ఆ చర్య ఎంతో సహజంగా ఉంది. ఆమె సంస్కారానికి ఆ స్థిరత్వానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మనోజ్. గ్లాసు టేబుల్ మీద పెడుతూ పొద్దుపోయింది, నిద్రపోరాదు అన్నాడు. తల ఊపి పుస్తకం మూసింది. మనోజ్కి ఏం చెయ్యాలో తోచలేదు. వెళ్ళి మంచం మీద ఉన్న దిండు తీసుకొని వరండాలోకి వెళ్ళిపోతూ క్షణం ఆగి, 1-2 రోజులు ఈ ఇబ్బంది తప్పదు. హైదరాబాద్ వెళితే నీ గది నీకు ప్రత్యేకంగా ఉంటుంది అన్నాడు. అమూల్య సమాధానం చెప్పలేదు. అతను వరండాలోకి వచ్చి పడక్కుర్చీలో పడుకున్న 2 నిమిషాల తర్వాత గదిలో లైట్ లేదు. గది తలుపులు అమూల్య వేయలేదు. అవి తెరిచే ఉన్నాయి. మనోజ్కి సంతోషం కలిగింది. థ్యాంక్ గాడ్, తన మీద ఆ మాత్రం గౌరవం, నమ్మకం ఉన్నందుకు అనిపించింది. అమూల్య గదిలో చీకట్లో కళ్ళ కుసల నుంచి వస్తున్న కన్నీటి బిందువులని చేత్తో తుడుచుకుంటోంది. ఆ క్షణంలో ఆమె మనసు ఈ ప్రపంచంలో ఏ స్త్రీ ఎరగనంత విషాదంగా ఉంది. 2 వారాలు గడిచిపోయాయి. ఈ 2 వారాల్లో అతని జీవితం తన జీవితమేనా అన్నంత మార్పు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. రుక్మిణమ్మ గారు పెళ్ళి అయిన మర్నాడే ఇద్దరినీ తీసుకుని తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడి కళ్యాణం చేయించింది. అమూల్య గడ్డం పుణికి, నా బంగారు తల్లి, నీ మూలంగా నా కోరిక ఇలా తీరింది అంది. నాదేం లేదు బామ్మ అని మనోజ్ అంటే, నువ్వు నా మాటల మధ్య రాకురా అంది మందలిస్తూ. తిరుపతి నుంచి 3 సరాసరి హైదరాబాదు వచ్చేశారు. రుక్మిణమ్మ గారు దగ్గరుండి అమూల్యని పదే అడిగి ఇంట్లోకి కావలసిన సామానంతా తెప్పించింది. అమూల్య ప్రవర్తనలో అభిమానం, నమ్రత, మర్యాద ఆవిడని ఎంతగానో ముగ్ధురాల్ని చేసింది. మాటికి అమ్మాయి అని పిలుస్తూనే దేనికో దానికి సంప్రదిస్తూనే ఉంది బామ్మగారు. ఆవిడ ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు బంధువులో తెలిసిన వాళ్ళు చూడటానికి వస్తూనే ఉన్నారు. మనోజ్కి ఇంట్లో నిశ్శబ్దం అనేది జాడ తెలియకుండా పారిపోయినట్టుగా అనిపించింది. అతను ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒకరు ఉండటం, నవ్వులు, కబుర్లు, పలహారాలు, భోజనాలు. ఇదిగో నువ్వు ఈరోజు ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి రా, మమ్మల్ని ఫలానా చోటుకి తీసుకువెళ్ళాలి అంటూ పురమాయింపులు. కాస్త ఆలస్యం అయితే చాలు ఆవిడ రుసరుసలాడిపోయేది. ఆవిడ ప్రతిదానికి అమూల్య మాట కోసం చూడటం గమనిస్తుంటే అతనికి శివ గుర్తుకు రాసాగాడు. అమూల్య ఆవిడతో అరామరికలు లేకుండా ఉండటం అతను గమనించాడు. రుక్మిణమ్మ గారు రేపు ఊరు వెళ్తారనగా ఈరోజు హెచ్చరికలు ప్రారంభించింది. మనోజ్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పింది. ఇదిగో, పని ముందంటూ పొద్దుపోయిన తర్వాత రావటం లాంటి పిచ్చి వేషాలు వేయకు.
ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అమూల్య ఇంట్లో ఒక్కతి ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండు, తిన్నావా లేదా అని అడిగి తెలుసుకుంటూ ఉండు. రోజు సాయంత్రం రాగానే ఎక్కడికైనా అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఆవిడ అమూల్య చెయ్యి అందుకుంటూ, ఇదిగో చూడమ్మా, నువ్వేం మొహమాట పడకు. వీడు నిన్ను ఏదైనా బాధ పెట్టాడా నాకు ఫోన్ చెయ్యి, లేకపోతే వెంటనే రైలెక్కి చక్కగా నా దగ్గరికి వచ్చాయి. వాడి సంగతి తర్వాత నేను చూస్తాను అంటూ సలహాలు చెప్పింది. ఆవిడ వెళ్ళేసరికి ఇంటిలో సగం సందడిపోయినట్టుగా అనిపించింది. రోజు మాణిక్యం మనోజ్కి కాఫీ టిఫిను ఏర్పాట్లు చూసేవాడు. అమూల్య వచ్చినప్పటి నుంచి ఆ బాధ్యత తనే తీసుకున్నట్టు రుక్మిణమ్మ గారు చేసింది. చూడమ్మా, నౌకర్లు పనిచేయటానికి ఎంతగా ఉన్నా కొన్ని పనులు మన చేతులతో మనమే చేసుకోవాలి. ఉదాహరణకి భర్తకి పిల్లలకి అన్నము నౌకర్లని పెట్టనీయకూడదు, మనమే పెట్టుకోవాలి. భర్తకి పిల్లలకి అన్నము నౌకర్లని పెట్టనీయకూడదు, మనమే పెట్టుకోవాలి. ఇది వింటున్న మనోజు, బామ్మ నీకు చాదస్తం ఎక్కువైంది అన్నాడు. కానీ అమూల్య ఆవిడ మాటల్ని అక్షరాలా పాటించడం చూశాడు. ఆ రోజు అతను ఫ్యాక్టరీకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. అమూల్య డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో ఇడ్లీ పెడుతోంది. మనోజు కాగితాలు చూస్తూ, వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు. అమూల్య అతని దగ్గర పెన్ తీసుకొని అతను చెప్పిన చోట సంతకాలు చేసేసింది. ఏమిటి అని అడగకుండా, అలా చూడకుండా సంతకాలు పెట్టేయడం మంచి అలవాటు కాదు అన్నాడు. అమూల్య ఒక్క నిమిషం ఆగింది. తర్వాత అంది, ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్న వాళ్ళకి పోగొట్టుకుంటానేమోనని భయం, ఏమీ లేని వాళ్ళకి భయం ఎందుకు? ఈ కాగితాలు ఏమిటో తెలుసా? తెలియదు. నువ్వు ఈ రోజు నుంచి నా వ్యాపారంలో భాగస్వామివి అయ్యావు. వాటి తాలూకు కాగితాలు ఇవి. అమూల్య నిటారుగా అయిపోయింది. అతను బ్రీఫ్ కేసులో నుంచి ఇంకా కొన్ని కాగితాలు తీసి అమూల్య ముందు ఉంచాడు. ఇది శివ వ్రాసిన వీలునామా. దాని మూలంగానే నువ్వు నా ఫ్యాక్టరీలో భాగస్వామివి అయ్యా అధికారం పొందావు. నా వ్యాపారంలో షేర్స్కి, బ్యాంకులో శివ పేరిట ఉన్న డబ్బుకి, ఊరిలో అత్తయ్య పేరిట ఉన్న పొలానికి, పావురాలపల్లిలో మేడ మీద భాగానికి నువ్వే వారసురాలువి. ఆ కాగితాలు జాగ్రత్తగా దాచుకో. అమూల్య వాటిని మనోజ్ వైపుకి నెట్టేసింది. నాకేం అవసరం లేదు, నాకు సంబంధం లేదు. నువ్వు ఆ మాట అన్నా చెల్లదు. ఆ వీలునామా ద్వారా శివ నిన్ను లీగల్గా తన ఆస్తికి ఉత్తరాధికారిని చేసేశాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నీకు తప్పదు. అమూల్య లేచింది. ఆ ముఖం భావోద్వేగంతో కందింది. శివ ఉచితానుచితాలు చూడకుండా, నాకు చెప్పకుండా ఒక పిచ్చి పని చేస్తే దాన్ని నెత్తిన పెట్టుకుని మోయాల్సిన బాధ్యత నాకేం లేదు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. మనోజు కాగితాలు తీసుకొని వెళ్ళి బీర్వాలో జాగ్రత్త చేసి వచ్చాడు. అతను టిఫిన్ చేసి వెళ్తున్నా అమూల్య వంటింట్లోంచి బయటికి వెళ్తున్నా కూడా మనోజు కాగితాలు తీసుకొని వెళ్ళి బీర్వాలో జాగ్రత్త చేసి వచ్చాడు. అతను టిఫిన్ చేసి వెళ్తున్నా అమూల్య వంటింట్లోంచి బయటికి రాలేదు. మనోజు ఆఫీస్కి వచ్చాడన్నమాటే కానీ మనసు పని మీద లగ్నం చేయలేకపోతున్నాడు. అమూల్యతో తను కాస్త నెమ్మదిగా మాట్లాడవలసి ఉండే. అతను టైం చూసుకున్నాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఈరోజు 12:30 గంటలకి అమూల్యని బ్యాంకుకి తీసుకువచ్చి సంతకాలు పెట్టిస్తానని మేనేజర్ గారితో చెప్పాడు. ఆ మాటే మర్చిపోయాడు. అతను ఇంటికి వచ్చాడు. మాణిక్యం పూల మొక్కలకి ఎరువు వేస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిన మనోజ్కి అమూల్య కనిపించలేదు. మాణిక్యం, అమ్మగారు ఎక్కడా? లేరు కదండి, ఈ టైంలో ట్యూషన్ చెప్పడానికి వెళ్తారుగా అన్నాడు. ట్యూషన్గా అన్నాడు ఆశ్చర్యంగా. మనోజు లోపలికి వచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో పుస్తకం చూస్తూ కూర్చున్నాడు. అమూల్య ట్యూషన్ చెప్పడానికి వెళ్ళటం ఏమిటి? అతనికి మతిపోయినట్టుగా అనిపించింది. 12:30 దాటింది. గేటు చప్పుడు అయ్యింది. అమూల్య, మాణిక్యం ఫోన్ వచ్చిందా అని అడగటం కనిపించింది. అమూల్య, మాణిక్యం ఫోన్ వచ్చిందా అని అడగటం వినిపించింది. లేదండి. దూరంగా ఎక్కడో పూల మొక్కల మధ్య నుంచి మాణిక్యం జవాబు వినిపించింది. అమూల్య లోపలికి వచ్చింది. డ్రాయింగ్ రూమ్లో ఉన్న మనోజ్ని చూసి క్షణంసేపు ఆగిపోయింది. అతని కళ్ళల్లో ప్రశ్న, ఆమె చూపుల్లో సమాధానం చెప్పని అయిష్టత. బ్యాంకుకు వెళ్ళి సంతకాలు పెట్టాలి, బయలుదేరు అన్నాడు. అమూల్య వచ్చింది. దోవలో ఇద్దరు ముభావంగా అపరిచితుల్లా మౌనంగా ఉండిపోయారు. బ్యాంకులో సంతకాలు పెట్టడం పూర్తయింది. బ్యాంకు మేనేజరు శివ గురించి, యాక్సిడెంట్ గురించి సానుభూతి వాక్యాలు చెబుతుంటే అమూల్య ముఖం తిప్పుకొని దూరంగా వచ్చిపోయే వాళ్ళని చూస్తోంది.
కళ్ళలో నలకబడినట్టు అమూల్య తుడుచుకోవటం మనోజు గమనించకపోలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా అడిగాడు, నువ్వు ట్యూషన్ చెప్పడం ఏంటి? డబ్బు కోసం. డబ్బు మనకి లేదా? నాకు లేదు. ఈ ఇంట్లో నా భార్యగా వచ్చిన తర్వాత నువ్వు ఆ మాట అంటే చెల్లెదు కదా. అమూల్య మాట్లాడలేదు. ఇంటికి రాగానే అతను చెక్ బుక్, బ్యాంక్ పాస్బుక్ అమూల్యకి ఇచ్చాడు. బ్యాంకులో నీ పేరిట నీది అనే డబ్బు ఉంది. ఈరోజు చెక్ బుక్ వచ్చేసింది. నీ ఇష్టం వచ్చినప్పుడు కావలసినంత డబ్బు డ్రా చేసుకోవచ్చు. నిన్ను ఎవ్వరూ అడిగేవారు లేరు. అమూల్య వాటిని తీసుకెళ్ళి బీర్వాలో భద్రపరిచింది. అతను వెళ్తూ ఆగి చెప్పాడు, దయ ఉంచి డబ్బు సంపాదన కోసం మాత్రం బయటికి వెళ్ళవద్దు. కావాలని ఈ ఇంటి గౌరవం నవ్వుల పాలు చేయాలని అనుకుంటే తప్ప. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అమూల్య చాలాసేపు అక్కడే నిలబడిపోయి ఉంది. ఆమె ముఖం చెంపదెబ్బ తిన్న మనిషిలాగా ఉంది. ఆ రాత్రి అతను భోజనం చేస్తుండగా కూర వడ్డిస్తూ అడిగింది, నాకు స్వంత సంపాదన కావాలి. ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా? సలహా అడిగినట్టుగా సీరియస్గా ఉంది ఆ గొంతు. నీ ఖర్చేమిటో చెప్తే దాన్ని బట్టి చెబుతాను మార్గం. అమూల్య తల తిప్పింది. వివరాలు చెప్పలేదు. అది నా స్వవిషయం. నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మనోజు తల తిప్పి చూశాడు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మనింటికే తీసుకొచ్చేవాళ్ళంగా. వాళ్ళు మనవాళ్ళు కాదా? అమూల్య క్షణం ఆగింది. కాదు అంది. అమూల్య సాంబారు వేయబోతుంటే వద్దన్నట్టు అతను చెయ్యి అడ్డు పెట్టాడు. అమూల్య ఆగిపోయింది. అతను తనే వడ్డించుకున్నాడు. అమూల్యకి అర్థమైంది. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ ఇద్దరి మధ్య అడ్డుగూడగా అభిప్రాయ భేదం. మనోజు వెళ్ళి పడుకున్నాడు. ఇదే రోజు అయితే బామ్మ గురించో పావురాలపల్లిలో కబుర్లు సంభాషణ జరిగేది. మనోజు ఆలోచిస్తున్నాడు. అమూల్య సంపాదన మీద ఆధారపడిన ఆ వ్యక్తులు ఎవరు? పెళ్లికి కూడా పిలవలేదు ఏమిటి? కనీసం తనకి చెప్పలేదు. అసలు అమూల్య అంత రహస్యంగా వారిని దాచిపెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మర్నాడు ఉదయం అతను ఇంట్లో టిఫిన్ తినలేదు. మాణిక్యం, తలుపేసుకో చెప్పి వెళ్ళిపోయాడు. 12 గంటలకి ఇంటికి ఫోన్ చేశాడు. అమూల్య తనే తీసింది. నా డ్రాయర్ తాళం చెవులు మర్చిపోయాను, మాణిక్యంతో పంపు అన్నాడు. అతను అన్నాడే కానీ అతని కంఠం ధీమాగా లేదు. అమూల్యకి తను ఇంట్లో ఉందా లేదా అని చెక్ చేసిన సంగతి అర్థమైపోయింది. మీ బ్రీఫ్ కేస్ సరిగ్గా చూసుకోండి. మీరు తాళం చెవులు వదిలేసిన మాట నిజమే. నేను వాటిని అందులో వేశాను అంది. మనోజు బ్రీఫ్ కేసులో చూశాడు. అందులో తాళం చెవులు పైనే ఉన్నాయి. అతనికి వెంటనే ఇంటికి ఫోన్ చేసి అమూల్యకి సారీ చెప్పాలని అనిపించింది. ఫోన్ తీశాడు, కానీ చెప్పలేకపోయాడు. అతనికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు పడలేదు. ఆ రాత్రి అతను భోజనానికి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసే భోజనం చేస్తారు. అమూల్య తన ప్లేట్ పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలేదేంటి అన్నాడు. అమూల్య ప్లేట్ తెచ్చి పెట్టుకుంది. తన ప్లేట్లో మాత్రం వడ్డించుకుంది. అతను టీవీ చూస్తున్న నెపంతో ఆగాడు. తను వడ్డించుకోలేదు. క్షణం చూసి అమూల్య వడ్డించింది. అతను తింటూ అడిగాడు, నీకు నిజంగా ఉద్యోగం అంత అవసరమా? అవసరం కాకపోతే ఎందుకు అడుగుతాను? ముభావంగా ఉంది. మధ్యాహ్నం తను ఫోన్ చేసి చెక్ చేసిన సంగతి అమూల్యకు అర్థమైపోయింది. అమూల్య అసలే సీరియస్. ఈ పూట అది ఇంకా రెట్టింపైనట్టుగా అనిపిస్తోంది. ఆ ముభావం తలుపులు మూసేసి గాలి చొరబడనీయకుండా చేసేటటువంటి ప్రాణాంతకమైన మౌనం. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. అమూల్యని సంపాదన కోసం బయటికి వెళ్ళొద్దని హద్దు గీశాడు తను. తనది అనే స్వంత సంపాదన కావాలనుకుంటుంది అమూల్య. ఆ మార్గమేదో తనే చూపించాలి. ఆమెని బాధ పెట్టాలన్నది తన ఆలోచన కాదు. తన ఇంటి గౌరవం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త ఆమెకి బంధీకానా కాకూడదు. స్వయం సంపాదన కావాలి అనుకుంటే అది ఏర్పాటు చేయటం వరకే తన బాధ్యత. వివరాలు అడగాల్సిన అధికారం కూడా లేదు. అమూల్య ముందే చెప్పింది ఈ షరతు. తను అంగీకరించాడు. అమూల్య టేబుల్ మీద ప్లేట్స్ తీసేసింది. మనోజ్ అన్నాడు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఒక అప్లికేషన్ రాసి ఇవ్వు. ఆనందరావు గారి ఆఫీస్లో ఒక ఖాళీ ఉంది. ఆయన దగ్గర అయితే ఎవ్వరికి నువ్వు ఉద్యోగం చేస్తున్నావని కూడా తెలియదు. ఆయనకి సాయం చేస్తున్నట్టుగా ఉంటుంది. అమూల్య గదిలోకి వెళ్ళింది. మనోజు టైప్ మిషన్ మీద అప్లికేషన్ టైప్ చేయసాగింది. టైప్ చేయడంలో వేగం చూసి అతను పర్వాలేదు, టైపు బాగానే వచ్చు అని అనుకున్నాడు అమూల్యని చూసి. అమూల్య అప్లికేషన్ తెచ్చి అతనికి ఇచ్చింది. అతను డేట్ ఆఫ్ బర్త్ ఎదురుగా చూశాడు. తనకంటే 4 సంవత్సరాలు చిన్నది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎదురుగా చూశాడు. సిరామిక్ ఇంజనీర్.
అతను ఒక్క క్షణం తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. మళ్ళీ చూశాడు. సిరామిక్ ఇంజనీర్. అమూల్య గట్టిగా కేక పెట్టాడు. గదిలో టేబుల్ మీద పేపర్స్ సర్దుతున్న అమూల్య హడలిపోయినట్టుగా ఆ కేకకి గుమ్మంలోకి వచ్చింది. మనోజు అప్పటికే ఆ గది గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఇది నిజమా? అప్లికేషన్ చూపిస్తూ అడిగాడు. ఏది? ఈ అప్లికేషన్లో ఇది. సంతోషంతో అతనికి నోట మాట రావడం లేదు. అప్లికేషన్ నేనేగా టైప్ చేసి ఇచ్చాను. నిజమే అంది. అది కాదు అమూల్య, నీ క్వాలిఫికేషన్. ఆదా అనుమానమా? సర్టిఫికేట్ చూపిస్తాను. అమూల్య వెళ్ళి పెట్టె తెరిచి తీసుకువచ్చిచ్చింది. ఇస్తూ రోషంగా అంది. అప్లికేషన్లో అబద్ధాలు కూడా టైప్ చేస్తారా? మనోజు సర్టిఫికేట్ చూశాడు. సందేహం లేదు, అమూల్య పాస్ అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. మై గాడ్! అతను చప్పున అమూల్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈడియట్! ఇన్నాళ్ళు నాకు చెప్పలేదే? అతను ఎంతో ఇష్టమైన వ్యక్తిని ప్రేమగా అనే మాట అది. పక్క శివానే ఇలా అనేవాడు. అది ఒక్క శివ మాత్రమే అనేవాడు. అతని నోటి వెంట అప్రయత్నంగా ఆ మాట వచ్చేసింది. మై గాడ్! భార్గవ్ అడిగితే నేనేమన్నానో తెలుసా? నువ్వు పెద్దగా చదువుకోలేదని అన్నాను. ఓ గాడ్! అతనేం చెబుతున్నాడో అమూల్యకి అర్థం కావడం లేదు. ఒక్కటే తెలుస్తోంది. అనుకోకుండా తన చుట్టూ అతని బాహుబంధం, ఆత్మీయత నిండిన అతని మాటలు, అతని మాటలలో ముభావంతో అంధకారం నిండిన ఆమె మనసులోకి ఆనంద కిరణాలు చొచ్చుకు వచ్చేసినాయి. అతను సంతోషంగా ఉన్నాడు. అమూల్యకి అనుకోకుండా ఆనందంలో సగభాగం తనలోకి వచ్చేసినట్టుగా అనిపించింది. అతని ఆనందానికి కారణం తెలియకపోయినా ఇది తనకు హాయి కలిగిస్తున్న విషయం మాత్రం అర్థమైంది. శివ నాకు ఎప్పుడూ చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేదు. మీ ఇద్దరు నన్ను ఎందుకిలా పరాయివాడిని చేశారు? అప్పుడే సరిగ్గా కాలింగ్ బెల్ మోగింది. మనోజ్ కూడా ఈ లోకంలోకి వచ్చినట్టు అయ్యాడు. అమూల్య మెల్లిగా తన భుజాల చుట్టూ ఉన్న అతని చేతిని విడిపించుకుని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురళి, అంబుజ నిలబడి ఉన్నారు. వెంట మధు, జ్యోతి వచ్చారు. రేపు జ్యోతి పుట్టినరోజు, మీ దగ్గర కొద్దిసేపు కూర్చోవచ్చునని అందరినీ పిలిచి ఆఖరిగా ఇక్కడికి వచ్చాము అన్నారు. రండి కూర్చోండి అంటోంది అమూల్య. మనోజు కాగితాలు బీర్వాలో పెట్టి తను కూడా వచ్చాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, సబ్స్క్రిప్షన్స్ మన మారుతి సాహితీ ఛానల్కి మీ నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మారుతి సాహితీ ఛానల్.